నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే బాలకృష్ణ షో ఏదైతే ఉందో అన్‌స్టాపబుల్ షోలో అయితే రామ్ చరణ్ అయితే గెస్ట్‌గా అయితే వెళ్ళబోతున్నారు. జనవరి ఫస్ట్ వీక్ అంటే 4th అన్న 5th అన్న అప్రాక్సిమేట్లీ ఫస్ట్ వీక్లో అయితే కన్ఫామ్గా రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్లో ప్రమోషన్స్లో భాగంగా అయితే అన్‌స్టాపబుల్ షోలో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మెగా అభిమానులకైతే ఒక పండగ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ బాలకృష్ణ హోస్ట్గా అన్‌స్టాపబుల్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ షో ఎంత పెద్ద అంటే రేటింగ్ టాప్లో వెళ్ళింది పవన్ కళ్యాణ్ వెళ్ళిన ఆ షోకి. బట్ అలాగే రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా అయితే వెళ్ళబోతున్నారు. కానీ ఈ షో ఏదైతే ప్రత్యేకత ఉందో బాలకృష్ణ ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, ఆ పవన్ కళ్యాణ్ గురించి అవ్వచ్చు, చిరంజీవి గారి గురించి అవ్వచ్చు, అంటే వీళ్ళ గురించి ఎలాంటి క్వశ్చన్లు అడగబోతున్నారు రామ్ చరణ్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు తన ఫ్యామిలీ గురించి, తన ఫ్యాన్స్ గురించి అనేది ఉత్కంఠంగా అయితే నెలకొడింది. అయితే ఫ్యాన్స్ అయితే ఎప్పుడా అని చాలా హ్యూజ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ అండ్ రామ్ చరణ్ అంటే బాలకృష్ణకి రామ్ చరణ్కి ఒక మంచి ర్యాప్ అయితే ఉందంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే అన్‌స్టాపబుల్ షోలో గెస్ట్గా వెళ్ళినప్పుడు బాలకృష్ణ కూడా ఒకటే చెప్పారు, ఒకసారి రామ్ చరణ్ కాల్ చేయండి అది ఇదని. రామ్ చరణ్కి కాల్ చేయడము ఇదంతా మనకు ఒక టాప్ రేటింగ్లోకి వెళ్ళిపోయింది ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో. ఈసారి రామ్ చరణ్తో పవన్ కళ్యాణ్ కాల్ చేపిస్తాడా, లేదు అంటే రామ్ చరణ్ ఎలాంటి క్వశ్చన్లు అడిగి ఎరకాటంలో పెడతాడా బాలకృష్ణ అనేది కూడా చాలా క్యూరియాసిటీతో నెలకొనింది ఫ్యాన్స్కి కూడా. చూడాలి. ఇప్పుడైతే మనం విజయవాడలో భారీ కట్అవుట్ లాంచ్ అయితే మన అందరికీ తెలిసిందే. కాకపోతే రేపు అంగరంగ వైభవంగా విజయవాడలో 29th అయితే ఘనంగా చేయబోతున్నారు. దానికి గెస్ట్లో కూడా దిల్ రాజు, తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వస్తున్నారు. హెలికాప్టర్లో ఒక 2 hours అలా హెలికాప్టర్ కట్అవుట్ పైన నిలబడి ఒక పూల వర్షంతో అయితే కట్అవుట్ మీద అయితే పూలు వేయడం జరుగుతుంది. కానీ అది చూడ్డానికి విజయవాడ మొత్తం తరలి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటున్నారు. కాకపోతే గ్రౌండ్ కూడా మొత్తం అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ అందరికీ ఇబ్బంది లేకుండా కూడా జనాలు ఎక్కువ సంఖ్యలో అయితే అక్కడ వస్తున్నారనేది కూడా మనకు సమాచారం. కానీ చూడాలి, అన్‌స్టాపబుల్ షో అవ్వచ్చు, ఇటు బిగ్గెస్ట్ కట్అవుట్ అవ్వచ్చు, లేదంటే సినిమా రివ్యూ. ఆల్రెడీ సినిమా రివ్యూ చెన్నై వర్గాల్లో అయితే టాక్ వచ్చింది. చెన్నై నుంచి ఒక రివ్యూ కూడా వచ్చింది. సినిమా ఇంటర్వెల్ ఏదైతే సినిమా ఎంట్రీ రామ్ చరణ్ అయితే ఎంట్రీ సీన్ అవ్వచ్చు, ఇంటర్వెల్ అవ్వచ్చు, ప్రీ క్లైమాక్స్ అవ్వచ్చు, క్లైమాక్స్ అవ్వచ్చు, అంటే ఒక 4-5 ఒక బలంగా అంటే శంకర్ తన మార్క్ని ఎక్కడ ఎలివేషన్ చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, విలన్కి ఎంత స్కోప్ ఇవ్వాలి, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ అవ్వచ్చు, లేదంటే అప్పన్న పాత్రలో చేసిన రామ్ చరణ్ రోల్ అవ్వచ్చు, ఎక్కడ ఏం చేయాలనేది అన్ని సెట్ చేసి మొత్తం మనకైతే జనవరి 10th అయితే ఒక బిగ్ ఫెస్టివల్ లాగా అందరికీ ఒక ఇంటి భోజనం అయితే పెట్టడానికి రెడీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. అయితే చూడాలి రామ్ చరణ్ ఏదైతే అన్‌స్టాపబుల్ షో నుంచి జనవరి 10th దాకా. నాకు తెలిసి ప్రమోషన్స్ కూడా చాలా సైలెంట్గా అంటే జనవరి 1st నుంచి 10th దాకా ఈ మధ్యలో 9 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో 9 రోజులు ఎప్పుడు ఏమేమి చేయాలనేది కూడా ఫుల్ లాక్ చేశారు. ట్రైలర్ కూడా ఈ న్యూ ఇయర్ ముందు అంటే న్యూ ఇయర్ రోజు 31st or 1st ఆ రోజు ట్రైలర్ ఉంటుంది. ఆ 1st నుంచి 10th దాకా మధ్యలో 9 రోజులు ప్యాక్ అయితే రెడీ చేశారు. దిల్ రాజు గారి టీం అయితే మనకు రెడీ చేశారని సమాచారం. చూడాలి అంటే ఎలాంటి ప్రమోషన్లు చేయబోతున్నారు, ట్రైలర్ కట్లు ఎలా ఉండబోతున్నాయి. తర్వాత సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే మనకు వచ్చేసింది. రివ్యూస్ కూడా బయటకు వచ్చేసాయి ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ హాఫ్ ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్తో నిలబెట్టారు. సెకండ్ హాఫ్ ఏదైతే క్లైమాక్స్ ఉందో సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది రామ్ చరణ్ యాక్టింగ్. ఓన్లీ 1 man షో అనాలి. రామ్ చరణ్, ఎస్జే సూర్య వీళ్ళిద్దరి గురించి డైరెక్షన్ ఏదైతే తమ్మను, డైరెక్టర్ శంకర్ వీళ్ళ 4-5 మంది గురించి అయితే సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వీళ్ళ యాక్టింగ్ గురించి, వీళ్ళ వర్క్ గురించి, వీళ్ళ డైరెక్షన్ గురించి, మ్యూజిక్ గురించి పక్కా మాట్లాడుకుంటారనేది కూడా మనకు సమాచారం. చూద్దాం అన్‌స్టాపబుల్ షోలో ఏం జరుగుద్దో ఏంటో. వాళ్ళిద్దరి మధ్య కన్వర్షన్ అయితే మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.